వెల్కమ్ టు KL9 న్యూస్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని అన్నారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడారు. దాంట్లో కూడా కేవలం 4000 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది. ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఏం జరిగింది, ఏ నష్టం జరిగింది అని చెప్పేసి. ఇటువంటి నష్టాలు కనుక పరిశీలించినట్లయితే కోకొల్లలో దీని మూలంగా లక్షలాది మంది ప్రజలు పరిశుభ్రమైన నీటికి దూరం అయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నేను దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించని 25% కంటే తక్కువైన పనులు 44,195 పనులు ఉన్నాయి. వాటి విలువ 11,400 కోట్ల రూపాయలు. వాటిని టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లో పిలిచే విధంగా అనుమతి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 33,717 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పైపులు సప్లై చేస్తాం కానీ లేదా కొంత పని ప్రారంభించడం కానీ వాటన్నిటినీ కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడానికి అనుమతి మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ప్రధానంగా 3 ప్రాజెక్టులు, పులివెందుల్లో త్రాగునీటి ప్రాజెక్టు, అదేవిధంగా ద్రోణాచలం, ఉద్దానం. అంటే ఇక్కడ తీవ్ర నీటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం, తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకోకుండా ఈ ప్రాజెక్టుల్ని మళ్ళీ తిరిగి ఎస్టిమేట్ చేయడానికి లేదా డిజైన్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీంట్లో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సస్టైనబుల్ వాటర్ సోర్స్, నదులు కానివ్వండి, లేకపోతే రిజర్వాయర్స్ కానివ్వండి, లేకపోతే చెరువులు కానీ సర్ఫేస్ వాటర్ కానివ్వండి, వీటి ద్వారా త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇది పర్మనెంట్, తర్వాత కొంత ప్యూరిటీ వాటర్ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా బోర్లు వేసేసి ఆ బోర్లతోనే అదే నీటిని, ఎందుకంటే ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా చేయటం ఈ జల్ జీవన్ మిషన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోవటం గత ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తర్వాత అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు ఏమిటంటే అమరావతి, ఇప్పటి వరకు డోలాయమానంలో ఉన్న అమరావతి గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కానివ్వండి, తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెలుగు వారందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే మరి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు మన లోన్ను శాంక్షన్ చేయటం, అదేవిధంగా హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు, మరి కేఎఫ్డబ్ల్యూ జర్మనీ ఫైనాన్స్ కంపెనీ, ఆ కంపెనీ ద్వారా ఒక 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీసీఆర్డీఏకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది, పర్మిషన్ ఇచ్చింది. ఈ నిధులతో 45 పనుల్ని, ఇంజనీరింగ్ పనుల్ని, దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి, గెస్టెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి, క్లాస్ 4 ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ ఫ్లడ్ మిటిగేషన్, వరద నివారణ కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికీ 45 పనులు వాల్యూ
33,137.98 కోట్ల రూపాయలతో చేపట్టడానికి ప్రభుత్వం ఏపీ సిఐడిఏకి అనుమతి మంజూరు చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఏపీ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్లో 14 పోస్టుల మంజూరు కోసం చేసిన ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా గ్రామకంఠం భూముల సర్వే మరియు రికార్డింగ్ గత ప్రభుత్వం 6,688 గ్రామాల్లో రీసర్వే చేస్తే దాదాపు 1,95,000 గ్రీవెన్సెస్ ప్రభుత్వానికి వచ్చినాయి. దాంట్లో 48,899 స్ప్లిట్టింగ్ కోసం, అంటే జాయింట్ ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ ఏదైతే ఉన్నాయి